వెల్కమ్ టు ఐనా టీవీ. కైలాస పర్వతం మానస సరోవరం అది యోగి పరమశివుడి నివాసం. కొన్ని వేల సంవత్సరాల నుండి హిందువుల నమ్మకాలు ఇవి. అందుకే జీవితంలో ఒక్కసారైనా మానస సరోవరంలో స్నానం చేయాలని, కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది హిందువులు భావిస్తూ ఉంటారు. కానీ సముద్ర మట్టానికి దాదాపు 15,000 అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని, దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించడం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కళ, తీరని కోరిక. కానీ ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించడానికి వీలుగా రోడ్లు, కొండ చర్యలు విరిగి పడకుండా ఇనుప కంచెలు, హఠాత్తుగా వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోకుండా పక్కనే కాలువలు వంటి అనేక సదుపాయాల్ని కల్పిస్తోంది. 1-2 ఏళ్లలో ఈ యాత్రను సులభంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర ఒకటి. 1000 అడుగుల నుండి జారిపడే జలపాతాలు, పెట్టని కోటల్లా ఇటువైపు చూసినా కనిపించే పర్వతాలు, అడుగు జారితే ఎముకలు కూడా దొరకవనే భయం కలిగించే లోయలు, ఇవన్నీ కైలాస యాత్రలో భాగాలు. ఒక విధంగా మానస సరోవరానికి, కైలాస పర్వతానికి ఆకర్షణ కలిగించేవి కూడా ఇవే. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచినీటి తటాకం మానస సరోవరం. దీనికి పశ్చిమంగా రాక్షసతాల్ అనే సరోవరం, ఉత్తర భాగంలో కైలాస పర్వతం ఉన్నాయి. సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 88 కిలోమీటర్లు ఉంది. లోతు దాదాపు 300 అడుగుల దాకా ఉంటుంది. బ్రహ్మే భూమి మీదకు తీసుకొచ్చినట్టు హిందూ పురాణాలు చెబుతున్నాయి. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి నేను అనే అహం మానవుడిలో చచ్చిపోతుంది. అహం చనిపోయినప్పుడు మానవుడు విజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. అందుకే నిష్టగా, ఏకాగ్రతతో ఈ ప్రాంతానికి వచ్చిన వారికి అనేకమైన అలౌకిక, ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయి. జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గత 7 ఏళ్లుగా మానస సరోవర్ యాత్రను నిర్వహిస్తున్నారు. మానస సరోవరం, కైలాస పర్వతం అనుపానులు తెలిసిన వారు ఈ ఏడాది కూడా ఆ సంస్థ ఆధ్వర్యంలో 300 మందికి పైగా కైలాస మానస్ సరోవర్ యాత్రకు వెళ్లి వచ్చారు. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. టూరిజం అప్డేట్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.